విజయవాడలో జరుగుతున్న గాదే సాయికృష్ణ విషయం మీ అందరికీ తెలుసు. ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చంపేశారని ఆ తల్లి ఏడుస్తూ మాట్లాడడం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తుంది. అయితే దీన్ని ఇమీడియట్ గా వైసీపీ పొలిటికలైజ్ చేయడం కోసం, ఇది ప్రభుత్వం మీద నెట్టేయడానికి వాళ్ళ రాక్షస ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గాదే సాయికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తర్వాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు. చంపేశారా ప్రమాదవశాత్తు చనిపోయాడు, అది పోలీసులకు తెలుసు. చంపేశారు. ఒక డెత్ బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు. శభాష్ ఆ సీఏ నాగరాజ్ అంట. ఏంటి దారుణం? అయితే వైసీపీ దీన్ని గవర్నమెంట్ కి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నిస్తుంది కాబట్టి కూటమి నుంచి కొద్దిమంది కార్యకర్తలు సాయికృష్ణకి నేర చరిత్ర ఉంది మరోటి అని కొద్దిమంది సోషల్ మీడియాలో సాయికృష్ణ క్యారెక్టర్ కోసం వాళ్ళు మాట్లాడడం కూడా గమనిస్తున్నాం. అయితే మీ అందరికీ హృదయపూర్వకంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతిదీ రాజకీయం చేయొద్దు, ప్రతిదీ రాజకీయ పార్టీలకి ప్రభుత్వానికి అంటకట్టొద్దు. నిజంగా సాయికృష్ణని తీసుకెళ్లి పోలీసు వారు హింసించి కనీసం ఆయన బాడీ కూడా ఇవ్వకుండా ఖననం చేశారు అని ఆ తల్లి మరియు వాళ్ళ బంధువులు ఆరోపించిందే నిజమైతే ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే సాయికృష్ణ మీద జరిగిన ఘటన ఏదైతే ఉందో అది కులపరంగా జరిగింది కాదు. ఎందుకంటే ఈ నేరం ఆరోపింపబడుతున్న సిఐ గారిది సాయికృష్ణది ఒకటే కులం. అలాగే సాయికృష్ణ ఘటన పార్టీలకు కూడా సంబంధం లేదు. ఎందుకంటే సాయికృష్ణ ఏ పార్టీ కార్యకర్త కాదు. అది కేవలం అక్కడ ఉన్న పోలీసు వారికి సాయికృష్ణకి మధ్య జరిగిన సంఘటనగా దీన్ని చూసి ఒకవేళ దీనిలో సాయికృష్ణ నిజంగానే చంపడం జరిగింది, లాకప్ లో టార్చర్ చేయడం జరిగింది, ఆయన శవాన్ని తీసుకెళ్లి ఖననం చేయడం జరిగిందంటే కనుక దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదా పోలీసు వారు దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి వాస్తవాలు నిజానిజాలు నిర్ధారించాలని మేము హోంమంత్రి గారిని అలాగే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఈ విషయంలో వైసీపీ ఎంటర్ అవడానికి వాళ్ళు ఏమైనా డిమాండ్ చేయడానికి వాళ్ళకి అసలు అర్హత లేదు. ఎందుకంటే గతంలో డైరెక్ట్ గా పార్టీ పేరుతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులే నేరాలకు పాల్పడ్డ చరిత్ర వాళ్ళది. నేరాలకు పాల్పడిన ఏ ఒక్క నాయకుడి మీద కూడా చర్యలు తీసుకొని చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి వాళ్ళ కిందంత నలుపు పెట్టుకుని వేరే సంఘటన ఏదో కులాల పరంగా గొడవలు రేపేద్దాం, పార్టీ పరంగా దీన్ని గొడవలు క్రియేట్ చేద్దాం అనే ప్రయత్నం ఎవరైనా చేస్తే అలా చేసే ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక సాయికృష్ణ విషయానికి వస్తే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, అది ఇదని చాలా మంది పోస్టులు పెట్టడం నేను చూశాను. ఆ వయసులో కుర్రోళ్ళు చాలా చోట్ల 2 గ్రూపులుగా ఏర్పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు, అలాగే అది సినిమాల ప్రభావం కావచ్చు లేదా మరొక ప్రభావం కావచ్చు, అది సర్వసాధారణం సిటీస్ లో. ఒకవేళ నిజంగా అతని మీద అన్ని కేసులు ఉన్నా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఆయన్ని నిజంగా కొట్టి చంపడం జరిగితే కనుక అలా కొట్టి చంపిన ప్రతి ఒక్కరూ నేరస్తులేండి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడ ఎవరైనా నేరం చేస్తే నిర్ధారించాల్సింది, శిక్షించాల్సింది కేవలం కోర్టులు మాత్రమే. ఇక హక్కు మరొకరు ఎవరికీ లేదు. ఇంకెవరో ఆ పని చేసినా కూడా చట్టాన్ని చేతిలో తీసుకున్న కారణంగా వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి మహాసేన మీడియా నుంచి మేము కోరుకునేది కూడా హోంమంత్రి గారిని, డీజీపీ గారిని ఇమీడియట్ గా దీనిలో ఉన్న వాస్తవాలు తేల్చండి. వైసీపీ అల్లర్లు రేపే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని కూడా కట్టడి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనిలో ఎవరు బాధ్యులు ఉన్నారో, ఎవరు నేరస్తులు ఉన్నారో త్వరగా తేల్చి వాళ్ళని కఠినంగా శిక్షించడం ద్వారా ఆ తల్లికి న్యాయం చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. వైసీపీ నీచ రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి మరొక ఉదాహరణ. ఇటీవల గాదే సాయికృష్ణ అనే ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడని, ఆ వ్యక్తి ఆచూకీ కనపడటం లేదని అటు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు కొంత ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే కుటుంబానికి ధైర్యంగా ఉంటాం. కంగారు పడద్దు, దొరుకుతాళ్లే, పోలీసులు పట్టుకొస్తారు, మీరు కంగారు పడద్దని కొద్ది గొప్ప భరోసా ఇస్తాం. కానీ వైసీపీ పార్టీ మాత్రం ఇదే అదునుగా చూసుకుని కూటమి ప్రభుత్వం మీద, పోలీసుల మీద బురద జమ్మటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి గాదే సాయికృష్ణ వయసు 25 సంవత్సరాలు. అతని మీద ఉన్న కేసులు ఎన్నో తెలుసా? 23 కేసులు. కేసులు అంటే ఏ కేసులు అనుకుంటున్నారు? అందులో హత్య కేసులు ఉన్నాయి, హత్యాచారం కింద ఫోక్సో కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు ఉన్నాయి. 2017లోనే అంటే దాదాపుగా 10 ఏళ్ల క్రితమే, 8-9 ఏళ్ల క్రితమే రౌడీ షీట్ కూడా గాదే సాయికృష్ణ మీద విజయవాడలో పోలీసులు ఓపెన్ చేశారు. అలాగే అమ్మాయిలు వేధింపులు కేసులు మొదలు, ఆ సెటిల్మెంట్ల కేసులు మొదలు, ఆ రౌడీయిజం కేసులు మొదలు అనేక కేసులు, మొత్తంగా 25 ఏళ్ల వయసులోనే 23 కేసులు ఉన్నాయి. తాజాగా ఒక 6-7 నెలల క్రితం ఒక
కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2 పోలీస్ స్టేషన్లలో ఇతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. స్టిల్ ఈ రోజుకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉంది అంటే అక్కడ గాది సాయికృష్ణ ప్రమేయం ఉంటుంది అనే స్థాయిలో గాదికి ఎడిక్ట్ అవటమే కాకుండా స్మగ్లింగ్ కూడా ఒక రకంగా అంతర్రాష్ట్ర ముఠాలతో బలమైన నెట్వర్క్ ఉందని చెప్పి పలు సందర్భాల్లో పోలీసులు కూడా చెప్పారు. పదే సాయికృష్ణ మీద పోలీసులు ఎప్పుడు ఒక కన్ను కూడా వేసి ఉంచుతారు. ఎందుకంటే గతంలో కీలకంగా వ్యవహరిస్తూ యువతను బారిన పడేటట్టు చేయటమే కాకుండా తాను కూడా బాధితుడిగా మారటంతో పోలీసులు పలుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు, తల్లిదండ్రులకు చెప్పారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చాడు. స్టిల్ ఈ రోజుకి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే తన స్నేహితుడి గాదే సాయికృష్ణ ప్రమేయం ఉందని చెప్పి తెలిసిందో, ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేశారో, ఎప్పుడైతే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందో అప్పటి నుంచి సాయికృష్ణ అనే వ్యక్తి అయితే అదృశ్యమయ్యాడు. వాస్తవానికి ఈ వ్యక్తి పోలీసుల కంట పడలేదు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. దీని మీద కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశారు. నా కొడుకు ఎక్కడున్నా నాకు తీసుకురావాలని. దానికి కోర్టు ఒక టైం గడువు కూడా విధించింది. పలానా తేదీలోపు సాయికృష్ణ ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి కోర్టులో హాజరుపరచండి అని చెప్పి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. దానికి సంబంధించి పోలీసులు తమ పని తాను చేస్తున్నారు. అయితే దీని మీద అంబటి రాంబాబు కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, ఇంకా కొంతమంది నేతలు కావచ్చు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని, జనసేనాని టార్గెట్ చేస్తూ ఒక కాపు యువకుడు కనపడకుండా పోతే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వడా, కూటమిలో భాగస్వామిగా ఉన్న నువ్వు ఒక కాపు యువకుడికి న్యాయం చేయలేవని చెప్పి రకరకాల వ్యాఖ్యలు. ఇందులో కనపడకుండా పోతే కాపు ఏంటి, కమ్మేంటి, రెడ్ ఏంటి, ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి, ఎవరైనా సరే కనపడకుండా పోతే పోలీసులు తీసుకొస్తారు, హాజరుపరుస్తారు. కోర్టు కూడా కులం చూసి అతను హాజరుపరచండి, తక్కువ కులం అయితే హాజరుపరచొద్దు, ఎక్కువ కులం అయితే హాజరుపరచండి అలాగేం చెప్పదు కోర్టు కూడా. సో ఒక వ్యక్తి కనపట్లేదు అని ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. సో అంటే మానవతా కోణంలో ఆలోచించాల్సిన విషయంలో కూడా వీళ్ళు కులం కోణంలో ఆలోచిస్తున్నారంటే వైసీపీ ఈ విషయంలో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఈ సాయికృష్ణ అనే వ్యక్తి దొరకటం మరొక 4 రోజులు ఆలస్యం అయింది అనుకోండి, ఈ 4 రోజులు వీళ్ళకి ఇది ఒక సబ్జెక్టుగా మారుద్ది. ఈ 4 రోజులు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి వీళ్ళు ఒక ఆయుధంగా మారుద్ది. సో పైగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు చంపేశారా, పోలీసులే చంపేశారా అని చెప్పి వ్యాఖ్యానించడం అనేది దారుణమైన విషయం. దీని మీద రాత్రే విజయవాడ కమిషనర్ శేఖర్ బాబు ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేశారు. దుర్గారావు అనే వ్యక్తిని దీనికి విచారణాధికారిగా వేయడంతో పాటు 10 బృందాలను ఏర్పాటు చేశారు. సాయికృష్ణ కోసం గాలించడం కోసం దాదాపుగా 10 బృందాలను కూడా పోలీసు బృందాలను అయితే ఏర్పాటు చేశారు. పోలీసులందరూ కూడా సాయికృష్ణని వెతికే పనిలో ఉన్నారు. ఒక పక్క పోలీసులు తమ పని తాము చేస్తుంటే వాళ్ళ మీద బురద జిమ్మే ప్రయత్నం, అసలు ఏం జరిగిందో బయటికి రాకముందే వీళ్ళంతటా వీళ్ళే ఊహాగానాలు ప్రదర్శించడం. వాస్తవానికి సాయికృష్ణ లాంటి వ్యక్తి పూర్తిగా జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తే. ఆ కుటుంబ సభ్యులు కూడా నిన్న మొన్న మాట్లాడుతూ సరే మా ఓడు తప్పుడు దారిలో వెళ్ళిన మాట వాస్తవమే, గతంలో అనేక సందర్భాలు అరెస్ట్ అయినా మేము ఆ వ్యక్తిని ఎందుకు విడిపించలేదంటే జైల్లోనైనా మారతాడేమోననే ఆశ ఉండేది, కానీ ఈరోజు కనపడకుండా పోవటం అనేది మాకు బాధాకరంగా ఉంది, మేమైతే ఏ రాజకీయం చేయాలని మేము అనుకోవట్లేదని చెప్పి కుటుంబ సభ్యులు కూడా స్వయంగా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ వ్యక్తి తప్పుడు మార్గంలో వెళ్తున్నాడనే విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. పలు సందర్భాల్లో కుటుంబ సభ్యులు హెచ్చరించి వారించి ఇక వదిలేశారు. మీరు గాది సాయికృష్ణ ఇది ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో ఉన్నటువంటి ఫోటోలు. సో ఇలాంటి మారణాయుధాలతో ఫోటోలు దిగటం, తాగుతూ వాటిని ఫోటోలు పెట్టడం, అంటే ఏదైతే భయానక వాతావరణం కల్పించేటువంటి పరిస్థితులు ఉంటాయో అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం. ఇంకో రకంగా గాది సాయికృష్ణ ఎక్కడైనా కనపడితే తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు, అమ్మాయిల తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయిల వేధింపుల కేసులు కోకోలలో సాయికృష్ణ మీద ఉన్నాయి. అందులో ఫాక్సో కేసు, ఒక హత్య కేసు కూడా సాయికృష్ణ మీద ఆల్రెడీ ఉంది. ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి ఉంది. సాయికృష్ణ మీద హత్య ఉంది, కేసు ఉంది, దొంగతనం కేసులు ఉన్నాయి, అలాగే రౌడీయిజం కేసులు ఉన్నాయి, సెటిల్మెంట్ల కేసులు ఉన్నాయి, సంబంధించి 4-5 కేసులు ఉన్నాయి. ఇప్పటికి ఈ రోజుకి కూడా అమ్ముతూ పట్టుబడిన సందర్భాలు 4-5 కేసులు ఉన్నాయి ఇప్పటికి కూడా. సో కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారు? సో ఇంత తీవ్రమైనటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తి బయట ఉండకూడదు, ఖచ్చితంగా జైల్లోనే ఉండాలనే ఉద్దేశంతో కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. అప్పుడే అదృశ్యం అయిపోయాడు. మళ్ళీ పోలీసులకు దొరికితే బహుశా ఈసారి నన్ను బయటికి రానివ్వరేమోననే ఆ ఉద్దేశంతో ఆ వ్యక్తి అయితే పరారీలోకి వెళ్ళిపోయాడు. దీని మీద ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. వైసీపీ అత్యుత్సాహం, సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాట, అంబటి ఆరోపణలు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు లేఖలు ఇందులో భాగమే. వైసీపీ నాయకుల తీరుపై సర్వత్రా విమర్శలు. ఒక వ్యక్తి కనపడకపోతే
ఆచూకీ కనుగొనండి అని పోలీసులను అడగటంలో తప్పు లేదు, కానీ దీన్ని రాజకీయం చేసి కూటమి ప్రభుత్వం మీద, హోంమంత్రి మీద, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కావడంతో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు